1896 ఆగస్టు 8న జన్మించినటువంటి స్వామి శివానంద గారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు. ఇప్పటికీ యోగానైతే అనేక మందికి నేర్పిస్తున్నారు. 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. అప్పుడే ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ తెలిసింది. దాదాపు 129 సంవత్సరాలుగా ఆయన ఇంకా సజీవంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా తన పని తను చేసుకుంటూ యోగా అయితే చేస్తున్నారు. అలాగే అనేక మందికి యోగా నేర్పిస్తున్నారు. ఆయన కేవలం ఉడకబెట్టినటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటారు. అది కూడా రోజుకి ఒక్క పూటే. ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ ఏవి ఉపయోగించరు. కేవలం ఉడకబెట్టినటువంటి కాయగూరలు, మళ్ళీ ఆ ఉడకబెట్టిన నీరు కూడా ఆయన తాగేస్తారు, బయటికి పోయారు. ఇలాంటి గొప్ప అరుదైనటువంటి వ్యక్తి మన స్వామి శివానంద గారు. మన దేశంలో పుట్టడం నిజంగా గర్వకారణం. ఆయన ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి వచ్చారు. అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. యోగా గురించి అందరికీ అవగాహన అయితే కల్పిస్తున్నారు. చాలామంది డబ్బులు ఇవ్వాలని చూసినా కూడా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. కొద్దిమంది శిష్యులు అయితే ఆయనకున్నారు. ఆ శిష్యుల నుంచి అక్కడ మిగతా వారికి అయితే యోగా నేర్పిస్తున్నారు. ఆయన కూడా స్వయంగా యోగా నేర్పిస్తారు. రాత్రి 9 గంటలకు పడుకుంటారట. ఉదయం మళ్ళీ 3 గంటలకు లేస్తారు. ఆయన దినచర్య ఉదయం 3 నుంచి మొదలవుతుంది. యోగాతో మొదలవుతుంది. అందుకే ఆయన ఏమంటున్నారంటే ప్రతిరోజు కనీసం ఉదయం లేవగానే 30 నిమిషాలు యోగా కేటాయించండి. అలాగే మీ కుటుంబంతో సహా రోజుకు 1 గంట సేపు గడపడానికి ప్రయత్నించండి. అలాగే అరగంటైనా కనీసం నడవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు ఆయన. ఇవే ఆరోగ్యానికి, మహాభాగ్యానికి తొలిమెట్లు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి మహాకుంభమేళాలో ఆయన క్యాంప్కి అనేక వేల మంది భక్తులైతే ఆయన దర్శనం కోసం వస్తున్నారు. ప్రతిరోజు కూడా అనేక మందికి యోగా గురించి అయితే ఆయన చెప్తున్నారు. దాదాపు 100 సంవత్సరాలుగా మహాకుంభమేళకి ఆయన హాజరవుతున్నారట. 100 సంవత్సరాల నుంచి.